యముడు లేదా యమధర్మరాజు హిందూ పురాణాలలో తరచు కనవచ్చే ఒక పాత్ర. నరకలోకానికి అధిపతి, సూర్యుని కుమారుడు, పాపుల పాపములను లెక్కవేయుచూ సమయము ఆసన్నమైనప్పుడు ప్రాణములు తీయుట యముని పని. యముడు దక్షిణ దిశకు అధిపతి. యముని పాసమును కాలపాసము అని పిలుస్తారు. యముని వాహనము దున్నపోతు. యముని నగరమును యమపురి, నరకము అంటారు. యముని వద్ద కొలువుకూటములో పాపుల పద్దులను లెక్కించుటకు చిత్రగుప్తుడు అను సహాయకుడుంటాడు. యముడు ధర్మానుసారం సమయమాసన్నమైనప్పుడు జీవుల ప్రాణాలను హరిస్తాడని చెబుతారు. యమునిచెంత ఏ విధమైన పక్షపాతానికి, అధర్మానికి స్థానముండదు. యముని నియమాలు కఠోరమైనవి. కనుకనే దండించేవారిలో తాను యముడనని శ్రీకృష్ణుడు భగవద్గీత విభూతియోగంలో చెప్పాడు. పుణ్యాత్ములైన జీవులకు యముడు సహజంగా సౌమ్యంగానే కనపడతాడని చెబుతారు. పాపులకు మాత్రం భయంకరమైన రూపంతో, రక్తనేత్రాలతో, మెరుపులు చిమ్మే నాలుకతో, నిక్కబుడుచుకున్న వెండ్రుకలతో, చేతిలో కాలదండం ధరించి కనబడతాడు. స్కందపురాణము, కాశీఖండము 8/55, 56. యముడు గొప్ప జ్ఞాని, భగవద్భక్తుడు. నచికేతునికి ఆత్మతత్వజ్ఞానం ఉపదేశించాడు. కఠోపనిషత్తు. తన దూతలకు భగవంతుని మహాత్మ్యాన్ని వర్ణించాడు. స్కందపురాణము. భూలోకంలో మొట్టమొదట మరణము పొంది పరలోకమునుకు వెళ్ళినవాడే యముడు. యముడు లేదా యమధర్మరాజు హిందూ పురాణాలలో తరచు కనవచ్చే ఒక పాత్ర. నరకలోకానికి అధిపతి, సూర్యుని కుమారుడు, పాపుల పాపములను లెక్కవేయుచూ సమయము ఆసన్నమైనప్పుడు ప్రాణములు తీయుట యముని పని. యముడు దక్షిణ దిశకు అధిపతి. యముని పాసమును కాలపాసము అని పిలుస్తారు. యముని వాహనము దున్నపోతు. యముని నగరమును యమపురి, నరకము అంటారు. యముని వద్ద కొలువుకూటములో పాపుల పద్దులను లెక్కించుటకు చిత్రగుప్తుడు అను సహాయకుడుంటాడు. యముడు ధర్మానుసారం సమయమాసన్నమైనప్పుడు జీవుల ప్రాణాలను హరిస్తాడని చెబుతారు. యమునిచెంత ఏ విధమైన పక్షపాతానికి, అధర్మానికి స్థానముండదు. యముని నియమాలు కఠోరమైనవి. కనుకనే దండించేవారిలో తాను యముడనని శ్రీకృష్ణుడు భగవద్గీత విభూతియోగంలో చెప్పాడు. పుణ్యాత్ములైన జీవులకు యముడు సహజంగా సౌమ్యంగానే కనపడతాడని చెబుతారు. పాపులకు మాత్రం భయంకరమైన రూపంతో, రక్తనేత్రాలతో, మెరుపులు చిమ్మే నాలుకతో, నిక్కబుడుచుకున్న వెండ్రుకలతో, చేతిలో కాలదండం ధరించి కనబడతాడు. స్కందపురాణము, కాశీఖండము 8/55, 56. యముడు గొప్ప జ్ఞాని, భగవద్భక్తుడు. నచికేతునికి ఆత్మతత్వజ్ఞానం ఉపదేశించాడు. కఠోపనిషత్తు. తన దూతలకు భగవంతుని మహాత్మ్యాన్ని వర్ణించాడు. స్కందపురాణము. భూలోకంలో మొట్టమొదట మరణము పొంది పరలోకమునుకు వెళ్ళినవాడే యముడు. యముడు లేదా యమధర్మరాజు హిందూ పురాణాలలో తరచు కనవచ్చే ఒక పాత్ర. నరకలోకానికి అధిపతి, సూర్యుని కుమారుడు, పాపుల పాపములను లెక్కవేయుచూ సమయము ఆసన్నమైనప్పుడు ప్రాణములు తీయుట యముని పని. యముడు దక్షిణ దిశకు అధిపతి. యముని పాసమును కాలపాసము అని పిలుస్తారు. యముని వాహనము దున్నపోతు. యముని నగరమును యమపురి, నరకము అంటారు. యముని వద్ద కొలువుకూటములో పాపుల పద్దులను లెక్కించుటకు చిత్రగుప్తుడు అను సహాయకుడుంటాడు. యముడు ధర్మానుసారం సమయమాసన్నమైనప్పుడు జీవుల ప్రాణాలను హరిస్తాడని చెబుతారు. యమునిచెంత ఏ విధమైన పక్షపాతానికి, అధర్మానికి స్థానముండదు. యముని నియమాలు కఠోరమైనవి. కనుకనే దండించేవారిలో తాను యముడనని శ్రీకృష్ణుడు భగవద్గీత విభూతియోగంలో చెప్పాడు. పుణ్యాత్ములైన జీవులకు యముడు సహజంగా సౌమ్యంగానే కనపడతాడని చెబుతారు. పాపులకు మాత్రం భయంకరమైన రూపంతో, రక్తనేత్రాలతో, మెరుపులు చిమ్మే నాలుకతో, నిక్కబుడుచుకున్న వెండ్రుకలతో, చేతిలో కాలదండం ధరించి కనబడతాడు. స్కందపురాణము, కాశీఖండము 8/55, 56. యముడు గొప్ప జ్ఞాని, భగవద్భక్తుడు.
నచికేతునికి ఆత్మతత్వజ్ఞానం ఉపదేశించాడు. కఠోపనిషత్తు తన దూతలకు భగవంతుని మహాత్మ్యాన్ని వర్ణించాడు. స్కందపురాణము భూలోకంలో మొట్టమొదట మరణము పొంది పరలోకమునకు వెళ్ళినవాడే యముడు.